దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. పదమూడు నుండి 16 వచనాలు. 13 నుండి 16 వచనాలు అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి, మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగుగా, వారు కొందరు బాప్తిస్మిచ్చు యోహానని, కొందరు ఏలియాని, కొందరు ఇర్మియాని, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని. అందుకైనా, మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. ప్రభు సాయం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, చదువుకున్న లేఖన భాగం మాకు అర్థమునకు సహాయపడము. నీ మంచితనం, నీ గొప్పతనం, నీ యొక్క ప్రభు విలువను గుర్తెరిగి జీవము గల దేవుణ్ణి ఆరాధించడానికి మా మనస్సు ప్రభు నీ యొక్క మంచితనాన్ని అర్థం చేసుకుని ఆరాధించడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాను. మా మనోనేత్రాలను తెరవండి. మీ యొక్క మాటలు మాకు వినిపించండి. మీ మెల్లని స్వరం వినిపించండి. మీరు మాతో మాట్లాడితే తప్ప మేము నేర్చుకోలేము. దయచేసి ప్రభువా మీ యొక్క మంచితనంలో అర్థం చేసుకోవడానికి సహాయపడమని, వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి మనసు మాకు తెలిసేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క సమయంలో అయోగ్యుడను, ఎందుకు పనికిరాని వాడిని నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు, పరిశుద్ధపరచు. మీ మాటలు మాకందరికి వినిపించి సహాయపడమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఇంకొకసారి ఒక మాట మళ్ళీ చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం అందరూ కలిసి చూద్దాం. అందుకైనా, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. చదువుకున్న లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఈరోజు మనం నేర్చుకునేటటువంటి పాఠం, మన యొక్క అంశం ఏంటంటే, నేను ఎవరినని ప్రజలు నన్ను గురించి తెలుసుకుంటున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారు అనేటటువంటి అంశము. ప్రజలందరూ నా గురించి ఏమనుకుంటున్నారు, ప్రజలు అనుకునేది వేరు, మీరు ముఖ్యంగా నా శిష్యులు అని పిలువబడే మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అనే విషయాలు బైబిల్లో కొన్ని సంగతులు మనము చూసి ఆరాధనకు వెళ్తాం. అయితే ఇక్కడ రకరకాల యేసు ప్రభు వారి గురించి చాలా రకరకాలుగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ వచ్చారు. ఆయనను కొంతమంది మంచిగా మాట్లాడారు, కొంతమంది చెడ్డగా కూడా మాట్లాడారు. ఆయనను ఏమన్నారంటే, యోహాను సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నారంటే, మోసం చేసేవాడు అన్నారు. ఏమన్నారు? మీరు రాసుకోండి కావాలని, నేను చెప్తా టక. ఏమన్నారు? మొట్టమొదటిగా మోసం చేసేవాడు అన్నారు. తర్వాత మార్కు సువార్త 3వ అధ్యాయం 22వ వచనంలో దయ్యములు పట్టిన వాడు అన్నారు. ఏమన్నారు? కొంతమంది ఏమన్నారు? చాలా శ్రద్ధగా వినాలన్నారు. మొట్టమొదటిగా ఏమన్నారు? ఆయన్ను మోసం చేసేవాడు అన్నారు. ఆ మాటలు ఉన్నాయి, అన్నీ చదివితే టైం సరిపోదు, అందుకనే క్లుప్తంగా చెప్పేస్తాను. అయితే మార్కు సువార్తలో కొంతమంది అన్నారు ఆయన దయ్యములకు అధిపతి, ఆయన దయ్యములు పట్టినవాడు అన్నారు. ఇంకొంతమంది అన్నారు మత్తయి సువార్తలో ఆయన పాపులకు స్నేహితుడు అన్నారు. ఏమన్నాడు? పాపులకు ఆయన స్నేహితుడని అన్నారు. ఇంకొంతమంది ఆయన ఏమన్నారంటే తిండిపోతు అన్నారు. ఏమన్నారు? తిండిపోతు. ఇంకొంతమంది ఏమన్నారంటే సబ్బాతును ఆచరించేవాడు కాదు అన్నారు. సబ్బాతును ఆచరించేవాడు కాదు అన్నారు. ఇంకొంతమంది అన్నారు ఆయన దేవదూషణ చేసేవాడు అన్నారు. ఏమన్నారు? దేవదూషణ చేసేవాడు అన్నారు. ఇంకొంతమంది అన్నారు ఆయన సమరయుడు గాడా, ఈయన వడ్రంగివాడు గాడా. చాలా రకరకాలుగా ఆయన గురించి చాలా మాట్లాడుకుంటూ వచ్చారు.
ఆయన గురించి అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు. ఇప్పుడు మన అంశం ఏంటంటే, ఒక విశ్వాసిగా నువ్వు ఆయనను ఏం అర్థం చేసుకున్నావు? యేసు ప్రభువు నీకు ఎట్లా అర్థమయ్యాడు? యేసు ప్రభువుని గురించి నువ్వేమనుకుంటున్నావు? అది ఈరోజు అంశం. కొంతమంది రకరకాలుగా మాట్లాడుకుంటారు. నీ గురించి ఎదురుగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, నీ గురించి చాటుగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఈ యేసు ప్రభువు గురించి ఆత్మపూర్ణమైనటువంటి మనము, విశ్వాసమైనటువంటి మనము, దేవుని శిష్యులంగా పిలువబడేటటువంటి మనము, మీరు ఏమనుకుంటున్నారు? అది చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క ప్రజలు ఆయన గురించి అనుకున్నటువంటి ఒక 12 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. ఆయన గురించి ఏమనుకుంటూ వచ్చారు, ఆయన గురించినటువంటి ప్రజలకు ఏమని అర్థమైంది ఆయన గురించి. కొంతమంది ఆయన చూస్తే ఆయన మంచోడ్రా, పర్వాలేదు, ఆయన చాలా మంచి పనులు చేస్తున్నాడు అని చాలా మంది ముఖం మీద చెప్పేస్తారు కొంతమంది. అయితే యేసు ప్రభు గురించి మొట్టమొదటిగా తండ్రి ఏమన్నాడు తెలుసా? పరలోకపు తండ్రి యేసు ప్రభు గురించి ఏమన్నాడు తెలిసిన? మొట్టమొదటి, ఈయన నా ప్రియ కుమారుడు అన్నారు. మొట్టమొదట ఏమన్నారు? ఈయన నా బిలౌడ్ సన్, నాకు చాలా నేను అత్యధికముగా ప్రేమించే నా కొడుకు ఇతను, నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నానని ఎవరన్నారు ఈ మాట? పరలోకపు తండ్రి అన్నాడు ఆ మాట. తర్వాత ఆయన పుట్టగానే, ఆయన ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. పుట్టిన తర్వాత ఆయన పుట్టగానే యూదుల కొంతమంది తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినారు ఆయన చూడడానికి. యేసు ప్రభువును చూడడానికి వచ్చినప్పుడు వాళ్లకు అర్థమైంది ఏం తెలిసిన? ఆయన పుట్టగానే వాళ్ళకి అర్థమైంది ఏం తెలిసిన? ఏమర్థం చేసుకున్నారు వాళ్ళు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? వాళ్ళకి ఎట్లా అర్థమైంది? వాళ్ళకి ఏమని అర్థమైంది? ఆయన యూదుల రాజుగా అర్థమైంది వాళ్ళకు. క్షుణ్ణంగా నక్షత్రం చూసుకుంటూ వచ్చినారు వాళ్ళు. ఎన్ని రోజులు ప్రయాణం చేసినారో ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ బెత్లెహేము దగ్గరికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నారని చెప్పి ఆయనను పూజించడానికి వచ్చారు. ఇది 2వ సంగతి. 3వ సంగతి పేతురు గురించి చూసాం. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 16:16. మొట్టమొదటి సంగతి, పరలోకపు తండ్రి మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఈయనే నా ప్రియ కుమారుడు అని అన్నాడు. తర్వాత 2వ సంగతి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో తూర్పు దేశపు జ్ఞానులు ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అన్నారు. వాళ్ళ గ్రహింపు ఎట్లా ఉంది? ఆయన ఎవరనుకుంటున్నారు వాళ్ళు? యూదులకు రాజు ఆయన. అందుకనే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, పరలోకంలో కూడా మనకు కనబడేటటువంటి ఒక మాట, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఈ మాట చెప్తూ వచ్చినారు వాళ్ళు. తర్వాత 3వ సంగతి, పేతురు మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం ఏమన్నారు చూడండి. ఏమన్నాడు ఆయన? చదువునైనా. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని అన్నా. ఏమన్నారు? నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువు. ఇతను ఏం చదువుకున్నాడో మేమన్నా ప్రశ్న. ఏమండి, ఈ పేతురు ఏం చదువుకున్నాడు? విద్య లేని పామరుడు అని రాయబడిన అపోస్తల కార్యాలు. ఏం చదువుకున్నాడు? విద్య లేని పామరుడు. విద్య లేదు, చదువు లేదు ఆయనకు. ఎట్లా గ్రహింపు వచ్చింది ఆయనకు? ఎట్లాంటి గ్రహింపు? ఈ గ్రహింపు పరలోకపు తండ్రి ఆయనకు బయలుపరిస్తే తప్ప ఆయన గ్రహించలేదు ఆయన ఆ విషయాలు. ఎవరు చెప్పినారు ఆయనకు? పరలోకపు తండ్రి ఆయనకు బయలుపరిచినాడు. ఆయన చేపలు పట్టుకునేటటువంటి వ్యక్తి, ఆయన బెస్తవాడు. చేపలు పట్టుకొని తన వృత్తి ఏంటంటే చేపలు పట్టుకొని అమ్ముకొని బతికేటోడు ఆయన. ఇట్లాంటి వాడు యేసు ప్రభు గురించి నీకు ఏమర్థమైనాడు యేసు ప్రభు గురించి అంటే ఆయన చెప్పే మాట ఏమంటాడు? ఆయన నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. ఈ మాట చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఒక విద్య లేని పామరుడు, చదువు లేనటువంటి వ్యక్తికి గ్రహింపు వచ్చింది. ఆ తర్వాత వచనంలో అన్నాడు, నీవు ధన్యుడవు, పరలోకమందు 17వ వచనం, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదన్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట?
నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్నటువంటి ఆత్మ ఏం అర్థం చేసుకున్నాం ఆయన గురించి? ఆయన నీకు ఎన్ని సంవత్సరాలు తిరిగాడు ఈ శిష్యుడు? ఈ పేతురు ఎన్ని సంవత్సరాలు యేసుప్రభువును వెంబడించినాడు? 3 సంవత్సరాలు నాకు తెలుసు అంతే. ఈ 3 సంవత్సరాల వ్యవధిలో ఆయన యేసుప్రభువుని గురించి అర్థం చేసుకునేది ఏంటంటే, నీవు సజీవుడవు దేవుని కుమారుడు. ఆయన చేసే కార్యాలను బట్టి, ఆయన చేసే పనులను బట్టి మేము చూస్తున్నది ఏంటంటే, ఏమంటున్నారు కొంతమంది? ఆయన పేతురు అన్నాడు, నీవు సజీవుడవు దేవుని కుమారుడు. ఇంకొంతమంది శిష్యులు అన్నారు, మేము మిమ్మల్ని తాకి చూసాం ఈ 3 సంవత్సరాల్లో, మిమ్మల్ని కళ్ళలో కళ్ళు పెట్టి చూసాం, మీరు కూర్చోవటం, మీరు లేవటం, మీరు పరిగెత్తడం, ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు మేము అన్నీ చూస్తున్నాం. అయితే మేము ప్రకటించే వర్తమానం ఒకటే, ఏంటి తెలుసా? దేవుడు వెలుగై ఉన్నాడు. ఏమన్నాడు? వెలుగు. దేవుడు ఏమంట? నువ్వు వెలుగయ్యా, నీవు వెలుగు, నీలో చీకటి ఎంత మాత్రము లేదు. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. కొంతమందికి ఆయన వెలుగుగా అర్థమైనాడు. పేతురుకు ఎట్లా అర్థమైనాడంటే, ఏమనుకుంటున్నావు పేతురు నా గురించి నువ్వు అంటే? ఏమన్నాడు ఆయన? నీవు సజీవుడవగు దేవుని కుమారుడు ప్రభువా. వెస్తవాడు, చేపలు కొట్టేవాడు ఆ మాట చెప్తున్నాడు. ఇంకేమన్నారు తెలిసిన? యోహాన్ అన్నాడు ఒక మాట, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చదవండి ఎవరన్నా. లోక పాపములను మోసుకొని పోవు దేవుని ఏమన్నారండి? ఆయన చూసి ఆయన ఏమన్నాడు? ఆయనకి ఎట్లా అర్థమైనాడు? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా అర్థమైనాడు ఆయనకు. ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? ప్రజలు అనుకునేది వేరు, నువ్వు అనుకునేది వేరు. లోకము రకరకాలుగా నీ గురించి అనుకుంటుంది. అయితే నువ్వు ఇన్ని రోజుల నుంచి నా దగ్గర ఉన్నావు. నా దగ్గర ఉన్నటువంటి నువ్వు ఏం అర్థం చేసుకున్నావు నా గురించి? నువ్వు దేవుని ఆత్మతో నింపబడినటువంటి ప్రజలు దేవుని యేసుప్రభు గురించి ఏమని అర్థం చేసుకున్నారు? యోహాను చెప్తున్నాడు, ఆయన చూడగానే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. సకల పాపములన్నీ ఆయన మీద భరించబడి ఆయన మీద వేసుకున్నాడు. లోక పాపములన్నీ ఆయన వేసుకున్నాడు. అందుకనే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనుల నా దగ్గర రండి, నా దగ్గర రండి. ఆయన భరించినాడు నీ పాపము, నా పాపం. నాకు రావాల్సిన శిక్షను ఆయన భరించినాడు, మోసుకొని పోయినాడు. ఎక్కడికి మోసుకొని పోయినాడు? సిలువ మీద ఆయన ప్రాణం పెట్టాడు. లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్ల. తర్వాత ఇంకా నతనయేలు అనేటటువంటి ఒక వ్యక్తి యేసుప్రభువుని గురించి ఏమన్నాడంటే, 1వ అధ్యాయం యోహాను సువార్త, నతనయేలు ఏమన్నాడు చూడండి. 1వ అధ్యాయము 49వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనం. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అనే ఉత్తరం ఇచ్చినాడు. బోధకుడా, నువ్వు ఎవరివి? నువ్వు ఇశ్రాయేలుకు రాజువు. నువ్వు తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు, నువ్వు యూదులకు రాజువు. ఈ నతనయేలు అన్నాడు, నువ్వు ఇశ్రాయేలులకు రాజువు. యు ఆర్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. నతనయేలుకి ఎట్లాంటి గ్రహింపు వచ్చింది? నువ్వు దేవుని కుమారుడు నాయన. ఈ నతనయేలు ఆయన చూడగానే, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు నీవు. అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే అర్థమైంది. నువ్వు ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడే నీ గురించి నాకు తెలుసు. నువ్వు ఇంటి దగ్గర నుండి ఇక్కడి వరకు ఎన్ని అడుగులు వేసుకుంటూ వచ్చినావో, ఎట్లా ప్రయాసంతో ఇక్కడికి వచ్చినావో నాకు తెలుసు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు అని అనగానే ఆయన గొప్పనే గ్రహింపు వచ్చేసింది. నేను ఆ చెట్టు కింద కూర్చోవడం ఎట్లా తెలిసింది? నా మనసులో ఏం ఆలోచించుకుంటున్నావో ఆయనకు ఎట్లా తెలిసింది? వెంటనే ఆత్మ చెప్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజువు నువ్వు అని అన్నాడు. తర్వాత ఇదే అధ్యాయం 45వ వచనంలో ఫిలిప్పు కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో
మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో ప్రవక్తలు ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి అన్నాడు ఆయన. ప్రవక్తలు ఎవరి గురించి అయితే చెప్పినారో, ధర్మశాస్త్రములో పాత నిబంధనలో ప్రవక్తలు ఎవరి గురించి అయితే ఒక రక్షకుడు రాబోతున్నాడు, మెస్సియా రాబోతున్నాడు అని చెప్పారో ఆయనను కనుగొన్నామని ఎవరన్నారు? ఫిలిప్ అన్నాడు. ఎవరన్నారండి? ఫిలిప్ అన్నాడు. ప్రవక్తలు దేని గురించి అయితే చెప్పారో, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి అని అన్నాడు ఫిలిప్పు. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనంలో అంద్రయ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి. అంద్రయ, ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 41వ వచనం ఏమన్నాడు? నేను మెస్సియాను కనుగొంటినన్నాడు. ఏమన్నాడు? ఆయన గ్రహింపింది నువ్వు మెస్సియావు. ఫిలిప్ యొక్క అర్థమైంది నువ్వు ప్రవక్తలు చెప్పినటువంటి వ్యక్తుల్లో నువ్వు అదే ఆ ప్రవచనాలు నెరవేరిపోయి నువ్వు అని అన్నాడు ఫిలిప్పు. నతనీయేలు అన్నాడు నువ్వు ఇశ్రాయేలుకు రాజువు, బోధకుడా అని అన్నాడు. సరే, ఇంకొంతమంది అన్నారు. ఏమన్నాడు తెలిసిన? లూకాసు సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. లూకాసు సువార్త గబ్రియేలు అన్నాడు ఈ మాట. ఎంత దేవదూత! కూర్చో, ఏం పని ఉంటారా? చక్కగా వాక్యం అనుకున్నా. లూకాసు సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. ఏముంది ఇక్కడ అంటే, గబ్రియేలు దేవదూత చెప్పినటువంటి మాట, ఆయన గొప్పవాడు. ఏమంటే ఆయన గొప్పవాడు, సర్వోన్నతుని కుమారుడు. ఆయన గురించి రాయకుండా చెప్పాడు. ఏం చెప్పాడు తెలిసిన? ఆయన గురించి రాయబడిన మాటలు ఏమనంటే, యుగ యుగములు ఏలును. కింద చూడండి 33వ వచనం. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. తర్వాత ఆయన చెప్తున్నాడు ఆయన గురించి, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఇదంతా ఎవరు చెప్తున్నారు? గబ్రియేలు అనేటటువంటి దేవదూత. ఆయన గొప్పవాడు. గొప్పవాడని ఉందా లేదా మాట? ఆయన గొప్పవాడు, సర్వోన్నతుని కుమారుడు. తర్వాత ఆయన యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఇది ఎవరు చెప్పారు ఈ మాట? గబ్రియేలు చెప్పాడు. ఒక పాట ఉంది సియోను గీతాలు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. నమునకు ఆయనే నమునకు ఆయనే మితియులేని దేవునికి గానము చేయుటయే మంచిది. పరలోకములో దేవదూతలకు లేనటువంటి భాగ్యము కేవలము ఒక మనిషికి ఇచ్చినాడు దేవుడు. తుచ్చమైన మానవుని ద్వారా ఆయన మహిమ పొందుతున్నాడు. నీ ఆరాధన, నా ఆరాధన కోరుకోవటానికి ఆయన ఇక్కడ వేంచేసి ఉన్నాడు. ఆయన ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ ఉంటాడు. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆయన ఆసీనుడు. ఆయనను నువ్వు ఏమర్థం చేసుకున్నావు? ఆయన నీకు ఎట్లా అర్థమైనాడు నీ జీవితంలో? ఆయన ఒక మాటలో చెప్పాలంటే నువ్వు ఏం చెప్తావు? ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు. పేతురు 3 సంవత్సరాల అనుభవంలో ఒక మాట అన్నాడు. తన కంక్లూజన్ ఏమన్నాడు? నువ్వు సజీవుడవు దేవుని కుమారుడమైన క్రీస్తువు నీవు. గబ్రియేలు అన్నాడు దేవదూత, ఏమన్నాడు? నీవు గొప్పవాడవయ్యా, సర్వోన్నతుడవు దేవుని కుమారుడవు నీవు. తర్వాత యుగ యుగములో నువ్వు ఏలుతావు. యు ఆర్ ద రూలర్.
ఇంకా కింద అన్నాడు, నీ రాజ్యము అంతము లేనిది, నీ రాజ్యం నిశ్చలమైనది, నీ రాజ్యం. అది ఆయన గ్రహింపు. మరి నీ గ్రహింపు నా గ్రహింపు ఏంది? మట్టి బుర్రకు ఎట్లాంటి గ్రహింపు వస్తుంది ఆయన గురించి? మన బుర్రలు ఎట్లాంటివి అంటే అంత అంత లోతుగా అర్థం చేసుకోవటంలో ఆయనను, అంత లోతుగా ఆయనను అర్థం చేసుకుంటే నీకు మూర్ఛ వస్తుంది. యాడికి పోవు నువ్వు. ఇంకా దేవుని సన్నిధి విడిచిపెట్టి ఒక క్షణం కూడా బయటికి పోవు. ఆయన పాదాలు పట్టుకుంటావు నువ్వు, అంతే. ఆయన నీకు అర్థమైతే నువ్వు ఎట్లుంటావు అట్లుంటావు. కాబట్టి నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటున్నావు ఆయనను? ఏం అర్థమయ్యాడు నీకు? కొంతమంది దేవదూతలు కూడా చెప్పారు ఈ మాట. చూడండి ఏమన్నారు వాళ్ళు, కొంతమంది దేవదూతలు. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏమన్నారు వాళ్ళు? మీ కొరకు రక్షకుడు అనేటటువంటి పదము వాళ్ళు వాడారు. ఈజ్ అ సేవియర్. ఆయన రక్షకుడు అని దేవదూతలు చెప్పారు. ఆయన పాపుల రక్షకుడు, పాపుల రక్షకుడు యేసు, గొప్ప దేవాది దేవుడు యేసు, పాపుల రక్షకుడు యేసు, గొప్ప దేవాది దేవుడు యేసు. ఆయన పాపుల రక్షకుడు. ఈజ్ ద సేవియర్. ఆ పేరులోనే అర్థం ఉంది, రక్షకుడు అని. రక్షించే రక్షకుడు ఆయన. పాపము నుండి రక్షించేవాడు, శిక్ష నుండి రక్షించేవాడు, నరకము నుండి రక్షించేవాడు, శత్రువు నుండి రక్షించేవాడు, అగ్నిగుండంలో నుండి రక్షించేవాడు. ఇంకా ఎన్ని చెప్పగలుగుతామో ఈ రక్షకుని గురించి. కాబట్టి ఆయన రక్షకుడు అని కొంతమంది దేవదూతలు చెప్పారు. నికోదేము రాత్రిపూట ఆయన దగ్గరకు వచ్చి, నికోదేము అనేటటువంటి ఒక వ్యక్తి, ఆయన రాత్రిపూట యేసుప్రభు దగ్గరకు వచ్చి, యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనం, ఆయనకు ఏమని అర్థమయ్యాడు తెలుసా? యేసుప్రభు ఏమర్థమయ్యాడు ఆయనకు? 3వ అధ్యాయం 2వ వచనం చదువునన్నా. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవు. ఏమంట? నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవు నీవు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నికోదేము చెప్తున్నాడు. నీవు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి బోధకుడు అని నేను ఎరుగుదును. అది ఆయన గ్రహింపు. నువ్వు డైరెక్ట్గా దేవుని దగ్గర నుండి వచ్చావని నేను తెలుసుకుంటున్నాను. ఎందుకంటే నీ బోధ అట్లా ఉంది. ఆయన బోధిస్తే ఎట్లా బోధిస్తాడు తెలిసిన? అధికారము గలవాని వల్ల బోధిస్తాడు ఆయన. ఉపమానము లేకుండా ఆయన ఎవరికి ఏం బోధించాడు. ఆయన చెప్పేది చిన్న పిల్లలు కూడా అర్థం అవ్వాల్సిందే. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ బోధకుడు? ఏం చెబుతున్నాడు ఆయన? నికోదేము, దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును. ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయం సమరయ స్త్రీ ఏం చెప్పింది తెలిసిన? ఒక సమరయ స్త్రీ చెప్పినటువంటి మాట. ఆయన గురించి ఎరిగింది, ఆయన గురించి తెలుసుకున్నది. ఏం చెప్పింది చూడండి. 28, 29, 4వ అధ్యాయం 28, 29 వచనాలు చదవండి. చదువు నాన్న, చదువు. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. ఆయన గ్రహింపు ఏంటంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుడు ఈయన. నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఈయన. ఆమె పాపములో ఉన్నది. ఆమెకు 5 మంది పనిమిట్లు.
ఇప్పుడు ఉన్నవాడు కదా నీ వాడు కాదు. మొత్తం ఆయన గురించి అంతా చెప్పేసి, అమ్మ నువ్వు పాపములో ఉన్నావు తల్లి, పాపపు దాహములో ఉన్నావు, అందరూ చేయి విడిచిపెట్టేటోళ్ళే నిన్ను, నీ జీవితం చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది, నేను ఇచ్చే నీళ్లు, నువ్వు ఇంత దూరం రావాల్సిన పనులే, మిట్ట మధ్యాహ్నం ఎవరినో చూస్తాడేమో భయంతో ఇక్కడ ఉన్నావు, నిన్ను కలుసుకోవడానికి నేను వచ్చాను నేను ఇక్కడికి, నువ్వు తాగే నీళ్లు ప్రతిరోజు ఎంత తాగినా కూడా దాహం తీరదు నీకు, నా దగ్గరకు వస్తే నేను ఇచ్చే నీళ్లు తాగితే ఏమిస్తా నీకు, జీవజలం ఇస్తా, అది నా దగ్గర ఉంది, నువ్వు చేసేది సరైనది కాదు అని అన్నప్పుడు పశ్చాత్తాపడి ఆయనకు గ్రహింపు ఏమొచ్చిందంటే, ఆయన చూడగానే నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుడు ఏమన్నాడా, ఏమన్నా చూడండి ఆ మాట 29వ వచనం, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి. ఆమె ఆ కుండ విడిచిపెట్టేసింది, నాకు ఇంకా ఈ పాపకు బతుకొద్దు, ఈ మధ్యాహ్నం వచ్చి ఎవరు చూడని సమయంలో నేను ఇక్కడికి వచ్చి నీళ్లు తీసుకోవాల్సిన పని లేదు, నాకు చేసుకోవాల్సిన పని లేదు, ఆ కుండ ఆడనే పగలు కొట్టేసి ఆ పాపము ఆడనే వదిలిపెట్టేసి ఊరికి పోయి సాక్ష్యముగా నిలబడింది. ఇప్పుడు నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. ఈయన క్రీస్తు కాడా, ఈయన రక్షకుడు కాదా, ఈయన యేసు కాదా అని, ఈయన మెస్సియా కాదా అని ఊరంతా పోయి చెప్పినారు. ఆ ఊరిలో అవునా సరే పదా ఎవరో చూద్దామని చెప్పి ఆయన దగ్గరకు వచ్చినారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు తెలిసిన, వాళ్ళు కూడా ఒక మాట చెప్తున్నారు. వాళ్ళ గ్రహింపు చూడండి ఎట్లుందో. 4వ అధ్యాయం యోహాను సువార్త 42వ వచనం చదవండి. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు. ఏం స్టేట్మెంట్ ఇచ్చినారు వాళ్ళు. సమరయ ప్రజలు చెప్పినారు ఈ మాట. ఎవరు చెప్పారు ఈ మాట? సమరయ ప్రజలు, ఆ ఊరిలో ఉన్న ప్రజలందరూ చెప్పినారు. ఆయన చూసి ఆయన గురించి ఏం చెప్పారు తెలిసిన, ఏమన్నారు? ఈయన నిజముగా లోకరక్ష, ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడని నేనే, మరి ఏ దేవుడు లేడు. ఈ మాట చెప్పే మాట ఎవరైనా ఉన్నారా? ఎవరికి ఈ ఆహ్వానము? ఎవరికండి ఆహ్వానము? భూదిగంత నివాసులందరికీ నా వైపు చూచి రక్షణ పొందుడి. నేను రక్షకుడను. ఒక జాతికో, ఒక కులానికో, ఒక మతానికో, ఒక దేశానికో, ఒక ఊరికి కాదు, నేను రక్షకుడిని. నిజముగా లోక రక్షకుడు ఈయన. ఎవరు చెప్పారన్నమాట? సమరయ ప్రజలు చూసి చెప్పారన్నమాట. కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడతారు. ఈ దేవుడు మా దేవుడు కాదు, పాశ్చాత్య దేవుడు ఈయన, ఇంగ్లీష్ దేవుడు అని మధ్యలో పెట్టుకున్నారు ఆ పేర్లన్నీ. ఏమని? ఈయన ఇంగ్లీషు దేవుడు అని. కొంతమంది ఇంగ్లీష్ దేవుడు నన్ను కూడా కాపాడాడు, మీకు ఇంగ్లీష్ దేవుడు అని మీకు అర్థమైనాడు, నాకు ఈ దేవుడు అందరికీ ప్రభువు నేను చెప్తా. ఏం చెప్తాను నేను? ఈ ప్రభువు అందరికీ ప్రభువు, నన్ను కాపాడినాడండి. కడపలో ఉన్నాను నేను, ఎక్కడో రాజులము, చాట కాదు నాకు. ఈ దేవుడు అంటే నాకు తెలియదు, ఆ దేవుడు పట్టుకున్నాడు నన్ను. ఒకవేళ ఆయన ఇంగ్లీష్ వాళ్ళకే దేవుడు అయితే నన్ను ఎందుకు కాపాడాలా? ఏమ్మా? నో క్యాస్ట్, నో క్రీడ్, ఏ రంగు లేదు, ఏ మతం లేదు, ఏ జాతి లేదు, యేసు ప్రభువు ఏ పక్షపాతం లేదు, అందరికీ దేవుడు ఆయన. ఆయన దగ్గరికి నువ్వు వస్తే నిజముగా ఆయన నిన్ను రక్షించే దేవుడు, పాపములో ఉన్న వారిని రక్షించే దేవుడు. ఆ ప్రజలకు గ్రహింపు ఎట్లొచ్చిందంటే, నిజముగా ఈయన లోక రక్షకుడు, ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. తర్వాత ఇంకేమన్నా తెలిసిన ఆ మాట చదువు. 4:42 ఏమన్నారు? మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడు తెలుసుకొని నమ్ముచున్నాం మేము. మరి నీ గ్రహింపు, నా గ్రహింపు ఎట్లా ఉంది? ఏమనుకుంటున్నావు ఆయన గురించి? నువ్వు ఆయన ఆరాధించడానికి వచ్చావు, ఆయన నీకు ఎట్లా అర్థమయ్యాడు? నీ జీవితంలో ఆయన నీకు ఎట్లా అర్థమయ్యాడు? ప్రభువా, పలానా సందర్భంలో నన్ను కాపాడావు, నన్ను మరణంలో నుండి జీవంలోకి దాటించావు, నిరీక్షణ ఇచ్చావు, పాపాన్ని గడిగావు, నీ బిడ్డగా చేసుకున్నావు,
నా కొరకు ఈ లోకానికి వచ్చావు, నా కొరకు మరణించావు, సమాధి చేపట్టావు, తిరిగి లేచావు. నీ గ్రహింపు ఎట్లా ఉంది ఈరోజు ఉదయకాలం? యోహాను సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. కొంతమంది ప్రజలు అన్నారు ఆయన గురించి. ఏమన్నారు చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. జన సమూహములు ఆయనను చూచి గొప్ప సనుగు పుట్టింది అక్కడ. ఏమన్నారు చూడండి. వాళ్ళు అనుకుంటున్నారు, గుసగుస మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు అక్కడ ఏమన్నారు? కొందరు ఆయనను మంచివాడనేది. ఏమన్నారు? చాలిందా. కొందరు ఏమన్నారు ఆయన గురించి? మంచివాడు, ఈజ్ గుడ్ పర్సన్. ఇట్లాంటి మంచివాడిని మేము ఎక్కడ చూడలే. గుడ్డి వారికి చూపునిచ్చినాడు, గుడ్డోళ్లకు చూపునిచ్చినాడు, కుంటోళ్లకు తర్వాత అంగహీనులకు, రోగగ్రస్తులకు, దయ్యం పట్టిన వాళ్ళకు ఎంతమందిని బాగు చేశాడు ఆయన. ఇట్లాంటి మంచోడిని నువ్వు ఎక్కడ కనుక్కుంటావు? ఎక్కడన్నా కనబడతాడా? మీకు రాయచోట్ల ఎక్కడన్నా కనబడతాడా మంచోడు అనేవాడు? పట్టి వెతికి కనబడతాడు ఎక్కడన్నా మంచోడు అనేవాడు? దేవుని ఆత్మతో నింపబడిన వారు, వారిలో ఎవరిలో అయితే దేవుని ఆత్మ ఉంటాడో వాళ్ళే మంచోడు. వాళ్ళని చూడగానే చెప్పొచ్చు, ఈయనలో దైవికమైన లక్షణము, దేవుడు ఉన్నాడు ఈయనలో. వాళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? చూసిన అన్ని గమనించి చెప్పినారు. వాళ్ళు సనుగు పుట్టింది అక్కడ. కొంతమంది ఆయన అన్నారు. ఏమన్నారు? మంచివాడు. ఆయన జీవించిన జీవితం అంతా చివరిగా ఒక మాట అన్నాడు. ఆయన చనిపోయే టైంలో ఒక శతాధిపతి అన్నాడు. ఏమన్నాడు తెలిసిన? ఆయన గురించి శతాధిపతి అర్థం చేసుకున్నాడు ఈ విధంగా. లూకాసు సువార్త 23వ అధ్యాయం 47వ వచనం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 47వ వచనం. ఏం మాట చెప్పాడండి ఆయన? ఒక లీడర్ చెప్తున్నటువంటి మాట ఆయన. ఈజ్ ట్రూలీ, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడు. తీసినారు ఏ మాట అందరూ చూడండి. లూకాసు సువార్త, నేను చెప్పే మాటలు కాదు ఇవి. లూకాసు సువార్త 23వ అధ్యాయం 47వ వచనం. ఏమన్నారండి వాళ్ళు? శతాధిపతి జరిగినట్టు చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నిజముగా నీతిమంతుడు. ఇది ఆయన గ్రహింపు. నిజముగా నీతిమంతుడు. 12 మందిని చూశాను. ఇప్పుడు ఎవరికి ఏమేమి ఉన్నాయో ఒకసారి జస్ట్ రీకాల్ చేస్తాను. పేతురు అన్నాడు ఒక మాట. ఏమన్నాడు? నీవు సజీవుడు దేవుని కుమారుడు అన్నారు. మత్తయి సువార్త 16:16. తర్వాత యోహాను అన్నాడు, ఈయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయం 49వ వచనంలో నతనయేలు ఒక మాట అన్నాడు, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని అన్నారు. తర్వాత గబ్రియేలు దేవదూత అన్నది. ఏమన్నా తెలిసిన? ఆయన గొప్పవాడు, సర్వోన్నతుని కుమారుడు. తర్వాత ఆయన యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిది అన్నాడు. తర్వాత ఇంకొంతమంది దేవదూతలు అన్నారు, దావీదు పట్టణము మీకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్నారు దేవదూతలు. తర్వాత ఇంకేమన్నారు? నికోదేమన్నాడు ఒక మాట, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని ఆయన గ్రహించాడు. ఇంకొంతమంది అన్నారు, సమరయ స్త్రీ అన్నది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుష్యుడు. ఏమన్నా నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుష్యుడు అని అన్నది. ఆ సమరయ ప్రజలు ఉన్నారు. ఏమన్నారు తెలిసిన? ఏమన్నారు? ఈయన నిజముగా లోక రక్షకుడు అని అన్నారు. ఇంకొంతమంది అన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఎవరన్నారు ఈ మాట? తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు ఈ మాట. తండ్రి ఒక మాట అంటూ వచ్చినాడు యేసుప్రభు గురించి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఇంకొంతమంది ప్రజలు అన్నారు, ఈయన మంచివాడు అన్నారు. తర్వాత ఒక శతాధిపతి అన్నాడు. ఏమన్నాడు శతాధిపతి? నిజముగా నీతిమంతుడు. ఇంగ్లీష్లో ఏమంటారు? నిజముగా నీతిమంతుడు. ట్రూలీ రైచియస్ కదా, ట్రూలీ రైచియస్ పర్సన్. ఏంది గ్రహింపు ఎట్లొచ్చింది ఈయనకు?
అది ఆయన అంటే. ఆయన గురించి మాట్లాడడానికి మాటలు సరిపోవండి. ఆయన గురించి మాట్లాడాలంటే జీవితమే సరిపోదు. బుక్కులు రాయాలంటే బుక్కులే సరిపోవు రాసినారు. అది ఆయన గొప్పతనం, ఆయన మంచితనం. ఆయన గురించి ఒక మాట చెప్పు, ప్రభువా నా జీవితాన్ని నువ్వు వెలుగులోకి నడిపించినావు. దయ్యాలు ఆయనను చూసి ఏమున్నాయి తెలిసిన? ఆయన దగ్గరకు వచ్చి దయ్యాలు ఏమున్నాయంటే ఏమున్నాయి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఏమున్నాయి అవి? సర్వోన్నతుడైన వణుకుతా ఆడిని గిల వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. ఆయన్ని చూడగానే, ఆ ముఖము చూడగానే, ఆయన లక్షణము చూడగానే, ఆయన చూడగానే వదిలి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి నీ గ్రహింపు ఎట్లా ఉంది? నా గ్రహింపు ఎట్లా ఉంది? ఒక సందర్భంలో మరియా మార్త గురించి నాకు తెలుసు బాగా. చాలా ప్రేమించినాడు బేతనియాలో యేసుప్రభు మరియా మార్తలు. ఆమె దగ్గరికి పోగానే ఆమె యేసుప్రభుని చూసిన తర్వాత ఆమె కూడా అన్నది ఒక మాట. ఆయన నువ్వేమనుకుంటున్నావు మార్త అని అంటే ఆమె అంటది, యోహాను సువార్త 11వ అధ్యాయం 27వ వచనం ఏమంటారు చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తువుని నమ్ముచున్నాను నేను. ఇది ఆయన గ్రహింపు. ఇంకేమన్నదేమో, నువ్వు లోకానికి రావలసిన నిజమైనటువంటి రక్షకుడు నీవే, నేను నమ్ముతున్నాను. అది ప్రవక్తలు ఏమైతే చెప్తూ వచ్చినారో దాన్ని బట్టి నువ్వు వచ్చినావు, మెస్సియా వచ్చినావు, నువ్వు నమ్ముచున్నావు నేను. అది ఆమెకు చూడండి ఎట్లాంటి గ్రహింపు వచ్చిందో. మరి ఈ ఉదయకాలం నీ గ్రహింపు ఏంటి? ఒక విద్య లేని పామరుడు చెప్తున్నటువంటి మాట, చేపలు పట్టుకునేటట్టు చెప్తున్నటువంటి మాట ఎవరు అనుకుంటున్నావు పేదలు? నేను ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? కొంతమంది ఏరియా అనుకుంటున్నారు ప్రభా, కొంతమంది ఇరిమియా అనుకుంటున్నారు ప్రభా, కొంతమంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ప్రభా. గొడ్రంగి వాడు కాడా, ఈయన బయలుజబులు వాడు కాడా, ఈయన సమరయుడు కాడా. ఇప్పుడు మనం పాట పాడుకుంటూ వచ్చిన రెండవ పాట ఏమని? పూజనీయుడేసు ప్రభువు పలు నిందల నుండి ఆ పాట అంతా పాడితే ఆ పాటలో దూషకుడని, దయ్యములు పట్టినవాడని ఆ పాటలు అంతా ఉంది కథ. ఆ పాట పాడగానే మాకు ఈరోజు మేము అనుకునేది దేవుడు నాతో మాట్లాడాడు కదా అనుకుని నాకు అర్థమైపోయింది. నేను ఏం చెప్పాలో దేవుడికి తెలిసిపోయింది కథ. మ్యాచ్ చేస్తాడు దేవుడు, మాట్లాడతాడు. దీని వెనక ఊరికే చెప్పం మేము. మాకు దేవుడు ఇక్కడికి వచ్చి నిలబడి ఏదైనా చెప్పాలంటే ఆయన మాట్లాడి ఆయన బయలుపరిస్తే తప్ప మేము మాట్లాడాలి. ఇక్కడికి వచ్చి మాటలు రావు. కాబట్టి ఇవంతా సునాయాసంగా తీసుకోవాల్సిన మాటలు కాదు. ఎవరు ఆయన, నువ్వు ఏమనుకుంటున్నావు ఆయన గురించి అనే విషయాలు మనం చూసుకుంటూ వచ్చినాం. నీకు ఏమర్థమైనాడో నీ మనసు విప్పి ఒక మాట చెప్పు ఆయన గురించి, ఆయన సంతోషిస్తాడు. ఆయన గురించి నువ్వు ఏం అర్థం చేసుకున్నావో అది చెప్పు చాలు. థ్యాంక్స్ చెప్పు ఆయనకు, ఆయన గురించి సంతోషిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించిన దాకా మనం ఆడదాకా వెళ్తాం. అయినా ఆపు చేయగా బొమ్మ చూసినట్టు చూస్తుంటావు.